హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నారు. డైరెక్ట్ సెల్లింగ్లో మనం పార్ట్ 3 ఈరోజు అప్లోడ్ చేయబోతున్నాం. పార్ట్ 3 ఏంటంటే, మనకి ఎవరైనా వచ్చి ప్లాన్ షో చెప్పినప్పుడు అందులో రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని అవేంటి ఇప్పుడు చూద్దాం. అంటే డేంజర్ సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఇప్పుడు కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇమీడియట్గా జాయిన్ అవ్వండి అంటారు. ఇది ఆఫర్ కొద్ది రోజులు, ఈరోజు ఈవినింగ్ వరకే ఉంటుంది, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ ఆఫర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ప్రెషర్ పెడతారన్నమాట. మనకు ఫోన్ ఎత్తే టైం కూడా ఇవ్వకుండా ఫోన్ కాల్స్ కానీ లేకపోతే ఏదన్నా కానీ మనకి ఈవినింగ్ కల్లా జాయిన్ అవ్వండి, లేకపోతే మీ ఆఫర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందని చెప్తారు. అది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత ఏంటంటే, మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే దానికి సరైన ఆన్సర్ చెప్పరు. అంటే ఈ ప్లాన్ షో ఏంటి, కంపెనీ ఏంటి, అసలు ఇది ప్రోడక్ట్ బేసా లేకపోతే ఇంకోటి అని అడిగితే ఇది అసలు ఏమి క్లియర్ కట్గా చెప్పరు. ఇది పార్ట్ టైం జాబ్, పార్ట్ టైం బిజినెస్, ఇందులో మంత్లీ 20,000 వస్తాయి, 30,000 వస్తాయి, మీరు జాయిన్ అయితే చాలు అని చెప్పేసి కొన్ని ఫేక్ అనేది చెప్తారన్నమాట. ఇది ఒకటి. సెకండ్ వన్ అన్నమాట. థర్డ్ వన్ వచ్చేసరికి గ్యారంటీ ఇన్కమ్ అనేది చెప్తారన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్లో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్లో గ్యారంటీ ఇన్కమ్ అనేది ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే మనం ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు కన్సిస్టెంట్గా చేసి మన టీంని పెంచుకొని ఆ తర్వాత టర్న్ ఓవర్ మీద మన ఇన్కమ్ అనేది వస్తుంది. ఒక్కో మంత్లో ఎక్కువ రావచ్చు, ఒక్కో మంత్లో టర్న్ ఓవర్ తక్కువ వస్తుంది, తక్కువ ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా ఈరోజు నైటే మనకి 1,00,000 వచ్చేస్తాయి, 2,00,000 వచ్చేస్తాయి, అలా ఫేక్ ఇన్కమ్స్. అంటే ఒక గ్యారంటీ ఇన్కమ్ చెప్పేస్తారు, ఈ 1,00,000 వచ్చేస్తాయి, 2,00,000 వస్తాయి, మా అందరికీ వస్తున్నాయి కదా, నీకెందుకు రావు, నువ్వు జాయిన్ అయిపో అని చెప్పేసి ఇలా ప్రెషర్ పెడతారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ కంపెనీలో ఉన్న టాప్ ఎర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్తారు. ఎంతసేపటికి ఏంటంటే, మా ఎండి గారు, మా మేనేజర్ ఇలా, మా సూపర్వైజర్ ఇలాగా ఇంత ఇన్కమ్ వస్తుందా అని, ఈ కంపెనీలో 1 year నుంచి చేస్తున్నారు, 6 నెలల నుంచి వస్తున్నారు, ఇప్పుడు పర్ మంత్ 5 lakhs వస్తున్నాయి, వాళ్ళకి హోమ్ ఫండ్ వచ్చింది, కార్ ఫండ్ వచ్చింది, ఇలా విపరీతమైన అంటే వాళ్ళు చెప్పేస్తే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి అంత వస్తుంది కదా, మనకి ఇంకా కొంతకన్నా రాదా, మనం కష్టపడితే వాళ్ళకి మనం ఎందుకు కష్టపడలేవు అని మనకి ఏంటంటే కొంచెం ఇలా ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అరే మన జాబ్ సరిగ్గా చేయలేకపోతుంది, ఇన్కమ్ లేదు కదా, ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఇలా మాయలో పడిపోయి ఇలా జాయిన్ అయిపోతాం. ఇది కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత ప్లాన్స్ అనేది కరెక్ట్గా చెప్పరు. అంటే ఇది ప్లాన్ షో, ఇదబ్బా దీని టర్న్ ఓవర్ వస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది, దీంట్లో ఇంతమంది జాయిన్ చేయించాలి, లేకపోతే సేల్ ఉందా, ప్రొడక్ట్ ఉందా, దాని కాస్ట్ కూడా మనకు చెప్పరు. ఎంతసేపు జాయిన్ అయిపోండి, మీకు మంచి ఇన్కమ్ వస్తుంది, ఈరోజు ఆఫర్ లాస్ట్, ఈరోజు మీకు దాడితే వేరే వాళ్ళకి వెళ్ళిపోతే మళ్ళీ మీకు ఆఫర్ రాదు, ఇదే కాన్సెప్ట్తోనే చెప్తారు. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనల్ని అర్థం చేసుకోనీకుండానే ప్రెషర్ పెట్టి జాయిన్ అయిపోవాలంటారు. సరే, కంపెనీ పేరు చెప్పరు. కొంతమంది అయితే మీటింగ్లో కూర్చోబెట్టండి అంటారు, మీటింగ్లో కూర్చోబెట్టి ఏదేదో మోటివేషన్ వీడియోలు చెప్తారు. లాస్ట్కి వచ్చేసరికి 1 time ఇన్వెస్ట్మెంట్ అంటారు. 1 time కదా, 1 time ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి lakhsలో ఇన్కమ్ వస్తుంది, మన పైన టాప్ ఎర్నర్స్ అందరూ కూడా మంచి ఇన్కమ్ సంపాదిస్తాం, మేము మీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే అని చెప్పి మనం ఆలోచించుకుని అంత టైం కూడా ఇవ్వరు అనమాట. అంత టైం ఇవ్వకుండానే ఏదో ఒకటి క్లోజ్ చేసే పనిలో ఉంటారన్నమాట. సరైన 1 time ఇన్వెస్ట్మెంట్ 30,000 కట్టండి, 40,000 కట్టండి, ఒక 20,000 కట్టండి, మన ప్రొడక్ట్స్ బయట తిరిగి సేల్స్ చేసిన పని లేదు, ఒక్కసారిగా మీకు పార్ట్ టైంగా ఇందులో జాబ్ చేసుకుంటే నెలకి 20,000 వస్తాయి. ఇలాగా కొన్ని ఏంటంటే భ్రమ చేస్తారు అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీరు అతని దగ్గర నుంచి ఈజీగా లెఫ్ట్ అయిపోండి. అవసరమైతే మీరు అతని కంపెనీ ఏంటి, మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని మీరు ఎదురు క్వశ్చన్ వేయాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళు చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే మంచి కంపెనీ, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఆ ఫ్రాడ్ అనేది ఒక పిరమిడ్ స్కీమ్ లాగా అయిపోయి చాలామంది జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఇలా అపోహలన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ని ఎవరో మంచి బిజినెస్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఒక పూర్ పీపుల్కి ఇలాంటి మంచి బిజినెస్ని కూడా డైరెక్ట్ సెల్లింగ్ని ఇలా భ్రష్టు పట్టి వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న ఈ రెడ్ ఫ్లాగ్స్ మీకు అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా మంచి డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అవ్వాలి, మంచి కంపెనీ ఏది ఎంచుకోవాలో మీకు అర్థం కాకపోతే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.